నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఈరోజు మేడే సందర్భంగా చిరంజీవి గారి బోళా శంకర్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఎక్కడో చూసిన గెటప్ లాగే చిరంజీవి గారు కనిపించారు, ఒక టాక్సీ డ్రైవర్గా. ఏం చెప్తారు పోస్టర్ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి టాక్సీ డ్రైవర్గా అంటే మనకి గ్యాంగ్ లీడర్ గుర్తొస్తుంది. అది ఇందిరా మంచి హిట్. ఇందిరా కూడా గుర్తొస్తుంది, మంచి హిట్. మధ్యలో ప్రేమ పిచ్చోళ్ళు అనే ఒక సినిమా కూడా చేశాడు అప్పట్లో, పాతది. అందులోనూ ట్యాక్సీ డ్రైవర్ గెటప్ ఉంటుంది. అప్పట్లో డ్రైవర్కి ఒక గెటప్ ఉండేది. మన సినిమాటిక్ లాంగ్వేజ్లో నిజంగా చెప్పనా, ఇదొక నాకు చాలా ఇష్టం. డ్రైవర్ ఇతను అనేలాగా ఒక గెటప్ ఇస్తారు. అవును, ఒక యూనిఫామ్. అండ్ నెక్స్ట్ హోటల్ ముందు తలుపు తీసేవాడికి ఒక గెటప్, హోటల్ సర్వర్ అంటే ఒక గెటప్. మన నిజంగా లాయర్లు అట్లా ఉంటారు, కానీ మన సినిమాటిక్ లాయర్లో ఒక గెటప్ ఉంటుంది. నిజంగా లాయర్లు కొంతమంది వేస్తారు, కొంతమంది కోట్లు వేసుకుంటారు, అంత పట్టించుకోరు అడ్వకేట్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది, జడ్జ్ అంటే ఒక డ్రెస్, అంటే ఆ సుత్తి అవన్నీ అవి ఉండవు ఒరిజినల్ కోర్టులో. ఆర్డర్ సుత్తులు ఉండవు. మనకి పెడతారు కోర్ట్ అనగానే అది బొమ్మ, అవి బోన్లు అట్లా రియల్గా ఉండవు, బట్ అట్లా పెడతారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సినిమాటిక్లో డాక్టర్ ఒకలా ఉంటాడు. అండ్ ఇంకొకటి చెప్పనా, అప్పిచ్చే డబ్బు సేట్ ఒకలా ఉంటాడు. వాడికి ఒక గెటప్ ఉంటుంది, కోటు మీద కోట్ వేసుకొని గోల్డ్ వేసుకొని. తహసీల్దార్లు ఉండేవారు అనేవారు, సేట్ జీ అంటారు అతన్ని. గుమాస్తా అంటే ఒక టైప్ ఉంటుంది, అంటే కింద పంచ పైన షర్ట్ అండ్ గుమాస్తా అన్నమాట. సో సినిమాటిక్ దాంట్లో పాలేరుకో డ్రెస్, జమీందార్ ఒక డ్రెస్, చేతిలో స్టిక్. జమీందార్లకు నిజంగా అది సింగిల్ లాంగ్ కార్డిగాన్ ఉంటుంది చూడు, ష్రగ్ ఒకటే గోల్డ్ కలర్ లో మెరుస్తా ఇట్లా కట్టుకొని అట్లా వచ్చారు. అదో కర్ర, అది వేరు. అంటే మనకి బేసిక్గా పెదరాయుడు అంటే అది కండువ. ఇట్లా సినిమాటిక్లో కొన్ని డ్రెస్లు ఉంటాయి. సో అలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో డ్రైవర్. అది ఎందుకో గుర్తొచ్చింది ప్రేమ పిచ్చోళ్ళు గెటప్ చూసిన తర్వాత. ఆ తర్వాత కూడా చాలా దాంట్లో కూడా డ్రైవర్ అంటే వైట్ అండ్ వైట్ ఒక క్యాప్, ఇతను డ్రైవర్కి ఒక యూనిఫామ్ అనమాట. ఆటో డ్రైవర్కేమో కాకి షర్టు. ఇట్లాంటివన్నీ సార్ నిజ జీవితంలో తక్కువ ఉంటాయి, బట్ నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ గురించి మాట్లాడుకుంటే, ట్యాక్సీలో కారు ఎల్లో కలర్ చూస్తే నాకు ఆల్రెడీ సుప్రీం గుర్తొచ్చింది. సుప్రీంలో ఆయన ట్యాక్సీ డ్రైవర్, ఆ కారు చాలా మ్యాజిక్లు చేస్తుంది. ముందు నుంచి వెనక్కి అవి ఏవేవో వచ్చేసి అందరినీ ఫైట్ చేస్తుంది. కారు కూడా యాక్షన్ చేస్తుంది అందులో. సో ఆ రకంగా సూపర్ కార్ అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తే వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా కలకత్తా, వారణాసి ఆ బ్యాక్ డ్రాప్ కనబడుతుంది. సో అక్కడ పలానా ఏరియాలో ఈయన ట్యాక్సీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఈయన ఆ రకంగా చూసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మే డే సందర్భంగా, కార్మిక దినోత్సవం సందర్భంగా అతను ట్యాక్సీ డ్రైవర్ కూడా ఒక కార్మికుడే కాబట్టి పోస్టర్ని రిలీజ్ చేశాడు. అట్లా కార్మికులందరికీ ఒక ఉత్సాహం అన్నమాట. కానీ ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు ఎప్పుడైతే మెహర్ రమేష్తో చిరంజీవి గారు చేస్తున్నారో ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. ఎందుకంటే డైరెక్టర్ మీద అంత హోప్స్ ఉండవు జనాలకి. బట్ ఈ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఒక ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఏదో చేయబోతున్నారు అన్నట్టు. అదే అక్కడికే వస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ రాఖీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలా అందంగా అనిపించింది. నెక్స్ట్ ఆ షాపింగ్ మాల్ పోస్టర్ చూసిన తర్వాత అనిపించింది, మొత్తం పోయింది. ఆ తర్వాత అడప ఈయన గ్లిమ్స్, ఒక డ్యాన్స్ స్టెప్, ఇవన్నీ ఒకటొకటి బయటకు వచ్చినప్పుడు ఏదో అనుకున్నాం. ఆ జీప్ మీద ఇట్లా కూర్చొని జిప్సీ పైన, అది కూడా ఒక బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ట్యాక్సీ డ్రైవరు నీ ట్యాక్సీ కావచ్చు, నీ ట్యాక్సీకి నువ్వు రాజే కావచ్చు. నువ్వు అట్లా అక్కడ ట్యాక్సీ డ్రైవర్లా లేడు ఆయన, ఓ కార్ల కంపెనీ ఓనర్ లాగా ఉంది గెటప్. ఎందుకు ఫస్ట్ నేను గెటప్ గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, సినిమాటిక్ లాంగ్వేజ్లో ఒక గెటప్కి ఉండే ప్రిఫరెన్స్ అది. పోలీస్ అంటే పోలీస్ క్యాప్ వేరు, కానిస్టేబుల్కి ఇచ్చే క్యాప్ వేరు, గార్డ్కి ఓ బ్లూ కలర్ క్యాప్ పెట్టి ఇచ్చేది వేరు, వాచ్మెన్ డ్రెస్ వేరు, సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేరు. ఇట్లా ఆ గెటప్, ఎందుకంటే మనం తెర మీద చూస్తున్నాం కదా. లేదంటే నువ్వు చెప్పుకోవాలి నేను డ్రైవర్ని అని చెప్పాక నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. ఏ డ్రైవర్ రాములు ఇలా రా అని చెప్పాలి. అంతేగాని హీరో రాగానే నువ్వు కార్ వేసుకుంటే ఓ డ్రైవరు అని తెలిసిపోయేలాగానే కదా మనం కాస్ట్యూమ్స్ ఇస్తాం. లేకపోతే కాస్ట్యూమ్కి ఉండే వాల్యూ ఏంటి?
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆయన కారు మీద ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏదో ఆ ఏరియాకి డాన్ లాగా ఇంకేదో లాగా చెప్పాడు. కంప్లీట్ బ్లూ కలర్ కాస్ట్యూమ్ లో ఉంది కదా, అది క్యాజువల్ వేరే, అది పెద్ద విషయం ఏం లేదు. క్యాజువల్ ఫంకీ టైప్ ఆఫ్ మాస్ వేర్, అది నార్మల్ స్ట్రీట్ బయట వాక్ చేసే వేరే. సో ఆ రకంగా చూసుకుంటే యాప్ట్ అవ్వాల. అంటే ఇక డైరెక్టర్ మీద వచ్చే విమర్శలు ఎలా ఉన్నాయంటే, మేడేకి కార్మికుడిలా చూపిస్తామనుకున్నాము, ఇంకేదోలా చూపించావు. ఉగాది సెలబ్రేషన్ చూపిద్దాం అనుకుంటే ఇంకేదో చూపించావు. మెహర్ రమేష్ ఈ పోస్టర్సే ఇలా ఆలోచన లేకుండా దించుతున్నాడంటే మరి ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? దానికి ఏంటి, మొన్న షాపింగ్ మాల్ యాడ్ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కథ గురించి తెలుసుకోవడానికి పెడుతున్నారు. నెంబర్ 1, సినిమాలోనే సాధ్యము. 3 నెలల్లో రిచ్ అవ్వడం, 6 నెలల్లో మేడలు కట్టడం సినిమాల్లోనే సాధ్యం, బయట అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఆ షాపింగ్ మాల్ యాడ్లో రిచ్ సోఫాలో వాళ్ళిద్దరు ఇలా కూర్చున్నప్పుడు ఆయన ఒక షేర్వానీలో ఇలా ఉన్నట్టు కనిపించింది. ఈ అమ్మాయిలు కూడా చాలా రిచ్గా ఉన్నాడు. ఒక ట్యాక్సీ డ్రైవర్కి గర్ల్ ఫ్రెండ్లా లేదు తమన్నా. నిజంగా మన చాలా సినిమాలలో ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ అంటే సుప్రీంలో అతను యాప్ట్ సెట్ అయ్యాడు. అతను కూడా ఒక మంచి యూనిఫామ్ వేసుకొని నీట్గా ఒక టైప్ ఆఫ్ ఉండేదన్నమాట. సో ఇక్కడ ఆ మ్యాచింగ్ అనేది కుదరలా. అండ్ నెక్స్ట్ అంతకుముందు జిప్సీ మీద ఇట్లా కాలేసుకొని ఇట్లా చిరంజీవి ఉంటే బాగా రిచ్ అనుకున్నాడు. అంటే ఒక రిచ్ లుక్ని పెట్టి ఇప్పుడు మేడే పోస్టర్ సందర్భంగా ట్యాక్సీ డ్రైవర్ని చేసేసాడు. ట్యాక్సీ డ్రైవర్కి అంత రిచ్నెస్ ఎలా ఉంటుంది? నువ్వు రియాలిటీకి దూరంగా వెళ్తున్నావు. ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఇస్తారేమో. ఇవ్వచ్చు, తప్పులేదు, దాంట్లో ఏముంది కదా. అట్లా ఇప్పుడు ఇందిరా సినిమా లాగా ఇస్తాడు. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ అక్కడికి వెళ్ళాక ఇంద్రా అని వచ్చి రాస్తాడు కదా, అట్లా ఉంటుంది. నువ్వు అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ ఇస్తే మళ్ళీ ఇంద్రాని మళ్ళీ తీస్తున్నావా అనే మాటలు వస్తున్నాయి. ఆల్రెడీ చేశారు కదా ఇలాంటి ప్రయోగాలు. కాకపోతే ఇందులో చెల్లెల సెంటిమెంట్ ఉంది కదా. అదే అంటున్నా, మా అయితే ఒక చెల్లిని తెచ్చావు, ఏముంది దాంట్లో? కాసేపు అన్నయ్య అంటది, ఏడుస్తుంది, ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమెకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఈయన వెళ్ళి కాపాడతాడు, అంతేగా. ఇది మేము 5 అక్క చెల్లెలతో హిట్లర్లో చూసిందే కదా. 5 5+2 బోనస్ ఆ ఇద్దరు కూడా. సో చూసాము కదా. అంటే చెల్లెల సెంటిమెంట్ ఉన్నవి చిరంజీవి గారికి బాగానే కలిసి వచ్చాయని అనుకోవచ్చు. కూడా అంతే కదా, చెల్లెల కింద చూస్తారు, అమ్మాయికే కదా మరి పెళ్లి జరిగినప్పుడు దెబ్బ. సో ఇప్పుడు మేము ఏదో చూడాలనుకుంటే చిరంజీవి గారితో మళ్ళీ సెంటిమెంట్ని పండించిన అందరివాడు ఏమైంది? అందుకని చెప్పి బోలా శంకర్ మీద మాకు డౌట్లు ఉన్నాయి. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మెహర్ రమేష్, పూటకు ఒక స్టోరీ చెప్పి మాకేమీ అర్థం కావట్లేదు. వేదాలంలో దీనికి చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, ఎలా పడితే అలా రాసేసుకుంటున్నారు. కథని ఉన్నట్టు తీస్తేనే హిట్ కొట్టడం కష్టమయ్యే ఈ రోజుల్లో నువ్వు అడ్డదిడ్డంగా ఏది పడితే చేసి దాన్ని రిలీజ్ చేస్తే ఏమైపోతుంది? బోలా శంకర్ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయండి, థియేటర్లోకి రిలీజ్ చేయొద్దు. చిరంజీవి గారికి వాల్తేరు వీరే తర్వాత ఒక మంచి సక్సెస్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాకుంది. సో ఆ రకంగా మాట్లాడుతున్నాము. దయచేసి ఈ సినిమా రిలీజ్ చేయకండి, మధ్యలోనే ఆపేయండి, లేదా ఓటీటీలో ఏదో తుత్తు మంత్రం చేసుకో, లేదా మాకు తెలియకుండా ఎప్పుడైనా టీవీలో వేసి తీసేయండి. ఎందుకు అలా అనుకోవడం? చాలా అంటే ఏం హిట్ అవుతుందిలే, ఏముంటుంది అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా కూడా నిలిచాయి. అట్లా అవుతుంది. వాటికి ఆ పోస్టర్స్, కాస్ట్యూమ్స్, ఆ బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ప్లస్ అయ్యాయి. ఇక్కడ వీళ్ళకి ఏమి కోసం చూసినా వాళ్ళకి ఆ ఫీల్ రావట్లేదు. పడిపోయింది అనుకో. నేను మెహర్ రమేష్ గారు అంటే ఒకలాంటి నెగిటివ్ పడిపోయేసరికి ఏం చేసినా అలానే చూస్తున్నారేమో. అట్లా లేదు. ఇప్పుడు నిజంగానే కార్మికుడికి ఫస్ట్ కావాల్సింది ఒక మంచి యూనిఫామ్ లాగా. ఇప్పుడు ఓ ఫ్యాక్టరీలో కూడా పనిచేశాడు చిరంజీవి చాలా సినిమాలలో, అవునా? ఫ్యాక్టరీలో వర్కర్గా కూడా చేశాడు, కార్మికుడు నాయకుడిగా కూడా చేశాడు. వీళ్ళు కార్మికుడు గెటప్ వేసి చిరంజీవిని ఇట్లా పెట్టి వాళ్ళకి కనీసం నమస్తే పెట్టించినా కూడా మా అన్న ఉన్నాడు అని నమ్మకంగా ఉండేవాళ్ళు. ఆటో డ్రైవర్గా చేసినా భలే ఉండేది, హిట్ అయ్యేది. కానీ అట్లా నువ్వు కార్మికుడికి అతీతంగా ఉంది. అక్కడ కార్మిక దినోత్సవం రిలీజ్ చేయాల్సిన పోస్టర్ కాదు. చిరంజీవి బర్త్డేకో రిలీజ్ చేసినా మేము హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ కార్మిక దినోత్సవానికి నువ్వు అతీతంగా వెళ్ళి ఏదో ఒక స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేసావు, ఇది ఎవరిని ఆకట్టుకునే విధంగా లేదని చెప్పేసి విమర్శలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.